హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్లో తలపతి విజయ్ అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా మనం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం గురించి కూడా ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. ఆయన 2019లో పోటీ చేసి 2 సీట్లలో అత్యంత ఘోరంగా ఓడిపోయారు. ఆయన పార్టీ కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సినటువంటి దుస్థితి. విపరీతమైనటువంటి ట్రోలింగ్ని ఎదుర్కొన్నారు. వేరే వాళ్ళు ఆయన పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా రాజకీయాల సన్యాసం తీసుకొని రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాళ్ళు. కానీ ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి డిప్యూటీ సీఎం కాగలిగారు. అయితే తమిళనాడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసినప్పుడు. 2016లో జయలలిత గారు చనిపోయిన తర్వాత డిఎంకేతో ఎదురొడ్డి ఆ స్థాయిలో పోరాడేటువంటి దమ్మున్నటువంటి నాయకుడు ఒక్కళ్ళు కూడా లేకుండా పోయారు. విజయ్ ఆ గ్యాప్ని, ఆ పొలిటికల్ స్పేస్ని అత్యద్భుతంగా వినియోగించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు జగన్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్ ఉండటం వలన పవన్ కళ్యాణ్కి ఆ పొలిటికల్ స్పేస్ దొరకలేదు.